నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల ముగింపు తర్వాత రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి అప్పుడే పీక్స్ కు చేరుకుంది. వచ్చే సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో సీట్ల సర్దుబాటు మరియు టికెట్ల కేటాయింపుల శాతాలపై ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు జనసేన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన పరస్పర భిన్నమైన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నామినేటెడ్ పదవుల తరహాలోనే స్థానిక పోరులోను 80-15-5% ప్రతిపాదికన సీట్లు పంపకాలు ఉంటాయంటూ, నామినేటెడ్ పదవుల తరహాలోనే స్థానిక పోరులోను 80-15-5% ప్రాతిపదికన సీట్లు పంపకాలు ఉంటాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈసారి తాము తగ్గేదే లేదంటూ జనసేన గట్టిగా వినిపిస్తున్న వాయిస్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి, ఈ అంతర్గత పొలిటికల్ ఉత్కంఠ తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడిన అధికార కూటమి అగ్రనేతలు పోటీ మరియు సీట్ల సర్దుబాటుపై భిన్నమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు తెలుగుదేశం మరియు జనసేన పార్టీల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. వచ్చే సెప్టెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని, కాబట్టి కార్యకర్తలు మరియు నాయకులు అందరూ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలంటూ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 3 పార్టీల కూటమిగా ఒకే తాటిపై నిలిచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రతి ఒక్కరూ విజయం సాధించడంపైనే దృష్టి పెట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజారిటీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే సమయంలో కూటమి పార్టీల సమన్వయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన లెక్క రాజకీయ వర్గాల్లో ప్రచారంలోకి వచ్చింది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందని, ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ 80% సీట్లలోను, జనసేన 15% సీట్లలోను మరియు భారతీయ జనతా పార్టీ కేవలం 5% సీట్లలోనూ పోటీ చేయబోతున్నట్లు నారా లోకేష్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ 80-15-5% నిష్పత్తి అనేది రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాల కోసం కూడా వాడుకున్న ప్రాతిపదిక అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను జనసేన శ్రేణులు అంగీకరించే పరిస్థితిలో లేవనే సంకేతాలు ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ ప్రతిపాదించిన ఈ సర్దుబాటు లెక్కలకు పూర్తి భిన్నంగా జనసేన అగ్రనేత మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ తన సొంత బలబలాల ఆధారంగానే పోటీ చేస్తుందని, సార్వత్రిక ఎన్నికల మాదిరిగా కూటమి ధర్మం కోసం 4 సీట్లు తగ్గించుకొని వెనక్కి తగ్గే పరిస్థితి ఈసారి మాత్రం ఉండబోదంటూ నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని బట్టి నారా లోకేష్ చెప్పిన 15% సీట్ల పరిమితికి సరిపెట్టుకోవడానికి జనసేన సిద్ధంగా లేదనే విషయం బహిరంగంగానే అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొంత తగ్గి ఓపిక పట్టామని, కానీ స్థానిక సంస్థల్లోనూ అదే విధంగా వ్యవహరిస్తే తమ పార్టీ క్యాడర్ కు పోటీ చేసే అవకాశమే దక్కకుండా పోతుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా జోక్యం చేసుకుని జనసేన కార్యకర్తలతో ఉన్న ఆందోళనలను తగ్గించేలా మరియు వారికి పొలిటికల్ భరోసా ఇచ్చేలా మాట్లాడారని విశ్లేషిస్తున్నారు. నిజానికి 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన జనసేన అంతర్గత చర్చా వేదికలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కన్నా ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో పోటీ చేయడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప, అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు.
అయితే ఆ వ్యాఖ్యల తరువాత క్షేత్రస్థాయి క్యాడర్ నుండి ఆయనపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని సమాచారం. ఆ ఒత్తిడికి తోడు నారా లోకేష్ 15% సీట్ల లెక్కను తెరపైకి తీసుకురావడంతో జనసేన కార్యకర్తల అసంతృప్తి మరింత పెరిగింది. దీనితోనే నాదెండ్ల మనోహర్ తన పందాను మార్చి తమ బలానికి తగినట్లు సీట్లు సాధిస్తామనే గట్టి సంకేతాన్ని పంపాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే సార్వత్రిక ఎన్నికల సమయంలో అగ్రనాయకత్వాల మధ్య పొత్తులు కుదరడం ఎంత సులభంగా జరిగిందో, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి సీట్ల పంపకాలు అంతకంటే ఎక్కువ సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల విషయంలో అమలైన 80-15-5% ఫార్ములాను మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికల్లో అప్లై చేయడం ప్రాక్టికల్ గా చాలా కష్టమైన టాస్క్. ఎందుకంటే గ్రామాల్లో లేదా వార్డుల్లో జనసేన బలంగా ఉన్న చోట్ల కూడా తెలుగుదేశం క్యాడర్ సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. అలాగే జనసేన నేతలు కూడా తమ రాజకీయ ఉనికి కోసం ఎక్కువ స్థానాలను డిమాండ్ చేస్తారు. కూటమిని బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్తూనే తమ బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేయడం వెనుక స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకునేలా తెలుగుదేశం పార్టీపై ముందస్తు ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఈ అంతర్గత విభేదాలను నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చొని ఒక సమగ్రమైన ఫార్ములాను రూపొందించకపోతే క్షేత్రస్థాయిలో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగి కూటమి ఓట్లను చీల్చే ప్రమాదం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఈ సీట్ల సర్దుబాటు సంక్షోభాన్ని కూటమి పెద్దలు ఎలా పరిష్కరిస్తారనేది ఏపీ పాలిటిక్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏపీ లోకల్ బాడీ సీట్ల పంపకాలపై నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ చేసిన ఈ పరస్పర భిన్నమైన వ్యాఖ్యలు కూటమిలో అంతర్గతంగా ఉన్న పొలిటికల్ ఒత్తిళ్లను బయటపెట్టాయి. మరి జనసేన డిమాండ్ చేస్తున్నట్లుగా వారి బలానికి తగినట్లు ఎక్కువ సీట్లు దక్కుతాయా లేదా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై నారా లోకేష్ ప్రతిపాదించిన 80-15 లెక్కలపై మరియు నాదెండ్ల మనోహర్ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.